లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం అబ్రహాము భార్య అయిన షారా గురించి తెలుసుకుందాం. షారా ఊరు నగరంలోనే పుట్టి పెరిగింది. ఇప్పుడైతే అక్కడ కేవలం శిథిలాలే కనిపిస్తాయి, కానీ అప్పట్లో ఆ నగరం సిరి సంపదలతో వర్ధిల్లింది. ఎక్కడెక్కడి నుండో వ్యాపారులు ఎఫ్రటీసు నది గుండా అక్కడకు వచ్చి ఎన్నో విలువైన వస్తువుల్ని అమ్మేవారు. సన్నని మెలికలు తిరిగిన వీధుల్లో జనాలతో కిక్కిరిసిపోయేది. ఓడరేవులేమో పడవలతో కిక్కిరిసిపోయేవి. అక్కడ రకరకాల వస్తువులతో కలకల్లాడేవి. సందడి సందడిగా ఉండే ఆ నగరంలో షారా చాలా సంతోషంగా పెరిగింది. అక్కడ చాలామంది ఆమెకు తెలిసిన వాళ్లే ఉన్నారు. షారా చాలా అందగత్తె కాబట్టి ఊళ్ళో వాళ్లకు కూడా ఆమె తెలిసింది. ఆ నగరంలో ఆమె బంధువులు కూడా చాలామందే ఉన్నారు. ఊరు నగరంలో చాలామంది చంద్రదేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. ఆ దేవునికి అక్కడ పెద్ద ఆలయం కూడా ఉంది. ఆ నగరంలో ఏ మూల నుండి చూసినా ఎత్తైన ఆ ఆలయం కనిపిస్తుంది. అయితే షారా చంద్రదేవుణ్ణి కాకుండా సత్యదేవుడైన యెహోవాను ఆరాధించింది. షారా విశ్వాసం చాలా గొప్పది అని బైబిల్ చెబుతుంది. కానీ ఆమె ఆ విశ్వాసాన్ని ఎలా సంపాదించుకుందో బైబిల్ చెప్పడం లేదు. ఆమె తండ్రి కొంతకాలం పాటు విగ్రహాలను ఆరాధించాడు. అయితే షారాకు ఆమె కన్నా 10 ఏళ్లు పెద్దవాడైన అబ్రహాముతో పెళ్ళయింది. కొంతకాలానికి అబ్రహాముకు విశ్వాసం చూపించే వాళ్ళందరికీ తండ్రి అనే పేరు వచ్చింది. పెళ్ళయ్యాక వాళ్ళు ఒకరినొకరు గౌరవించుకున్నారు, మనసు విప్పి మాట్లాడుకున్నారు. ఏదైనా సమస్య వస్తే వెంటనే కలిసి పరిష్కరించుకున్నారు. అలా భార్యాభర్తలుగా వాళ్ళు ఒక విడదీయరాని బంధాన్ని పెంచుకున్నారు. వాళ్ళ అన్యోన్య దాంపత్యానికి ముఖ్య కారణం దేవుడి మీద వాళ్ళిద్దరికీ ఉన్న ప్రేమే. షారా తన భర్తను మనసారా ప్రేమించింది. వాళ్ళు ఊరు నగరంలో తమ బంధువుల మధ్య ఉండేవాళ్ళు. వాళ్ళ జీవితంలో ఒకే ఒక లోటు ఉండేది. షారా గుడ్రాలు, ఆమెకు పిల్లలు లేరు. ఆ రోజుల్లో పిల్లలు పుట్టని ఆడవాళ్ల కష్టాలు అంతా ఇంతా కాదు. అయినా తన భర్త, తన దేవుడు తనకు తోడున్నారు అనే ధైర్యంతో షారా జీవితాన్ని నెట్టుకొచ్చింది. అందుకే తండ్రి లేని లోతును అబ్రహాము, షారా తమ సొంత కొడుకులా చూసుకున్నారు. ఇంతకీ లోతు అబ్రహాము అన్న కొడుకు. వాళ్ళ జీవితం హాయిగా సాగిపోతుంది. కానీ ఒకరోజు ఉన్నట్టుండి అంతా మారిపోయింది. అబ్రహాము ఇన్నేళ్లు ఆరాధించిన దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఒక దేవదూత ఆయన కళ్ళ ముందు కనిపించి దేవుని మాటల్ని ఆయనకు చెప్పాడు. ఇది కళ, నిజమా అని అబ్రహాముకు ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. దాని నుండి తేరుకున్నాక ఆ సంగతి షారాకు చెప్పడానికి అబ్రహాము చాలా హుషారుగా ఆమె దగ్గరికి వచ్చాడు. ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఆతృత షారా కళ్ళల్లో కనిపిస్తుంది. ఆమె కొండబట్టలేక దేవుడు మీకు ఏం చెప్పాడు అని ఆయన్ని అడిగింది. బహుశా అబ్రహాము కాసేపు కూర్చుని జరిగిందంతా ఒకసారి నెమరవేసుకుని యెహోవా మాటల్ని చెప్పాడు. నీ దేశాన్ని, నీ బంధువుల్ని విడిచిపెట్టి నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్ళు అని దేవుడు ఆ దేవదూతతో చెప్పించారు. సంతోషంతో గాల్లో తేలిపోయిన ఆ ఇద్దరు కాసేపు అయ్యాక యెహోవా చెప్పిన ఆ మాటను గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. ఏ చీకు చింత లేని ఆ జీవితాన్ని విడిచిపెట్టి ఇప్పుడు వాళ్ళు పరదేశుల్లా ఊరూరు తిరగాలి. ఇంతకీ షారా ఏమంటుందా అని అబ్రహాము ఆమె వంక చూస్తున్నాడు. చెప్పాలంటే అది చాలా పెద్ద నిర్ణయమే. కానీ షారా దానికి ఇష్టంగానే ఒప్పుకుంది. వారు ఆ దేశం నుంచి బయలుదేరేటప్పుడు ఏమేమి సామాన్లు సర్దుకోవాలి, ఏం తీసుకెళ్లాలి, ఏం వదిలేయాలి అని షారా చాలా ఆలోచించింది. ఒంటెల మీద, గాడిదల మీద వాళ్ళు తీసుకెళ్లగలిగేవి మాత్రమే వాళ్ళు సర్దుకోవాలి. పెద్దవి తీసుకెళ్తే వాళ్ళు ఊరూరా తిరిగేటప్పుడు కష్టమైపోతుంది. వాళ్ళ దగ్గరున్న చాలా వస్తువుల్ని అమ్మేశారు. ఇక్కడున్నట్టు జీవితం వెళ్లే చోట ఉండదని తనకు బాగా తెలుసు. అన్నిటికీ మించి ఆ ఇంటిని వదిలేసి రావడం షారాకు చాలా కష్టమైంది. ఆ ఇళ్లల్లో చాలా సౌకర్యాలు ఉండేవి. కొన్ని ఇళ్లల్లో అయితే 12 కంటే ఎక్కువ గదులు ఉండేవి. నీళ్ల కోసం పైప్ లైన్లు ఉండేవి. షారా ఇప్పుడు అవన్నీ వదులుకోవాల్సిందే. ఊరు నగరంలోని మామూలు ఇళ్లల్లో కూడా మంచి గోడలు, పైకప్పు, గడి వేసుకునేలా తలుపులు ఉండేవి. కానీ ఇప్పుడు ఆమె గుడారాల్లో ఉండాలి. దానికి తోడు ఆ రాజుల్లో వాళ్ళు వెళ్లే చోట సింహాలు, చిరుతపులులు, ఎలుకబంట్లు, తోడేళ్లు కూడా ఉండేవి. మరి ఇంట్లో వాళ్ళు, చుట్టాలు సంగతేమిటి? దేవుడు ఏం చెప్పాడో అబ్రహాము ఒకసారి గుర్తు చేసుకున్నాడు. నీ దేశాన్ని, నీ బంధువుల్ని విడిచిపెట్టి వెళ్ళు. వాళ్ళందర్నీ విడిచి రావడం షారా మనసుకు ఇంకా భారంగా అనిపించింది. ఊరు నగరంలో షారాకు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వాళ్ళ పిల్లలు చాలామందే ఉన్నారు. ఇంతకాలం వాళ్లతో ప్రేమానురాగాలు పంచుకున్న షారా
ఇక మీదట మళ్ళీ వాళ్ళని చూస్తుందో లేదో తెలియదు. అయినా సరే గుండె రాయి చేసుకుని బయలుదేరే రోజు కోసం మెల్లమెల్లగా సిద్ధమైంది. ఎన్ని సవాళ్లున్నా వెనకడుగు వేయకుండా షారా అన్నిటినీ సర్దుకుంది. ఇప్పుడు ఆమె బయలుదేరాల్సిన రోజు రానే వచ్చింది. వాళ్లతో పాటు వాళ్ళ నాన్న తెరాహు కూడా బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వయస్సు దాదాపు 200 సంవత్సరాలు. ముసలితనంలో ఉన్న ఆయన్ని చూసుకోవడానికి షారా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్లతో పాటు లోతు కూడా వస్తున్నాడు. వాళ్ళంతా కలిసి యెహోవా చెప్పినట్టే కల్దీల దేశం నుండి బయలుదేరిపోయారు. వాళ్లంతా ఎఫ్రటీసు నది పక్కనున్న దారిలో వాయువ్య దిశలో దాదాపు 960 కిలోమీటర్ల ప్రయాణించి హారానును చేరుకున్నారు. వాళ్ళు అక్కడ కొంతకాలం పాటు ఉన్నారు. అక్కడే తెరాహు అనారోగ్యంతో మరణించాడు. 205 ఏళ్ల వయసులో తెరాహు చనిపోయాడు. అప్పటిదాకా వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళు హారానులో ఉన్నప్పుడు యెహోవా అబ్రహాముతో మళ్ళీ మాట్లాడాడు. ఆ దేశాన్ని విడిచిపెట్టి తను చూపించబోయే దేశానికి వెళ్ళమని చెప్పాడు. ఈసారి దేవుడు వాళ్లను ఆశ్చర్యంలో ముంచెత్తే ఒక మాటిచ్చాడు. నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను అని చెప్పాడు. కానీ హారాను నుండి బయలుదేరే సమయానికి వాళ్లకు ఇంకా పిల్లలు లేరు. అబ్రహాము వయసేమో 75 సంవత్సరాలు, షారా వయసు 65 సంవత్సరాలు. మరి అబ్రహాము నుండి గొప్ప జనం ఎలా వస్తుంది? ఆయన ఇంకొకరిని పెళ్లి చేసుకుంటాడా? ఆ రోజుల్లో మగవాళ్ళు ఎక్కువ మంది స్త్రీలను పెళ్లి చేసుకోవడం సర్వసాధారణంగా ఉండేది. అబ్రహాము కూడా అలా ఇంకో పెళ్లి చేసుకుంటాడా ఏంటి అని షారా ఆలోచించింది. ఏదేమైనా వాళ్ళు హారాను నుండి బయలుదేరారు. వాళ్ళు హారానులో తాము సమకూర్చుకున్న వస్తువులన్నిటినీ, తాము సంపాదించుకున్న సేవకుల్ని తీసుకుని బయలుదేరారు అని బైబిల్ చెబుతుంది. వారు ఎఫ్రటీసు నది దాటి దక్షిణం వైపు యెహోవా మాటిచ్చిన దేశంలోనికి అడుగుపెట్టారు. మోరే మహావృక్ష సమీపంలో షెకెము దగ్గర యెహోవా మళ్ళీ అబ్రహాముకు కనిపించి ఇలా అన్నారు, నేను ఈ దేశాన్ని నీ సంతానానికి ఇవ్వబోతున్నాను అని వాగ్దానం చేశారు. యెహోవా అలా మాటిచ్చినంత మాత్రాన వాళ్లకు ఇక ఏ కష్టాలు రావని కాదు. కానాను దేశంలో కరువు వచ్చింది. దానితో అబ్రహాము తన కుటుంబాన్ని తీసుకుని దక్షిణం వైపునున్న ఐగుప్తుకి వెళ్ళాలి అనుకున్నాడు. అయితే ఒక ప్రమాదం పొంచి ఉందని ఆయన పసిగట్టాడు. అందుకే షారాతో ఇలా అన్నాడు, దయచేసి నా మాట విను. నువ్వు ఎంత అందంగా ఉంటావో నాకు తెలుసు. ఐగుప్తీయులు నాతో పాటు నిన్ను చూసినప్పుడు ఖచ్చితంగా ఈమె ఇతని భార్య అని అంటారు. తరువాత నన్ను చంపేసి నిన్ను మాత్రం బ్రతకనిస్తారు. కాబట్టి నీ వల్ల నాకు ఏ హాని కలగకుండా ఉండేలా దయచేసి నువ్వు నా చెల్లివని చెప్పు. అలా చేస్తే నువ్వు నా ప్రాణాన్ని కాపాడిన దానివి అవుతావు అని అన్నాడు. అబ్రహాము అలా జాగ్రత్త పడడానికి కారణం లేకపోలేదు. దేవుడు మాటిచ్చినట్టు అబ్రహాము నుండి ఒక ప్రత్యేకమైన సంతానం, అలాగే ఒక జనం రావడమే అన్నిటికన్నా ముఖ్యమని వాళ్ళిద్దరికీ తెలుసు. కాబట్టి అబ్రహాము క్షేమమే ఇప్పుడు వాళ్లకు చాలా ముఖ్యం. ఐగుప్తులో అధికారంలో ఉన్న వాళ్ళు ఒక వ్యక్తి భార్యను తీసుకెళ్లిపోయి ఆమె భర్తను చంపేయడం ఎన్నోసార్లు జరిగిందని చరిత్ర రుజువు చేస్తుంది. అందుకే అబ్రహాము తెలివిగా నడుచుకున్నాడు. షారా కూడా ఆయన చెప్పిన మాటకు వినయంగా ఒప్పుకుంది. చివరికి అబ్రహాము అనుకున్నట్టే జరిగింది. ఆ వయసులో కూడా షారా ఎంతో అందంగా ఉండడం ఫరో ఉన్నతాధికారుల్లో కొంతమంది గమనించారు. వాళ్ళు ఆ విషయం ఫరోకి చెప్పినప్పుడు వెంటనే ఆమెను తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. అప్పుడు అబ్రహాము ఎంతో ఆందోళన పడ్డాడు. షారా ఎంతో భయపడింది. అయితే అక్కడ ఆమెను ఒక బందీగా చూడకుండా రాజమర్యాదలు చేశారు. తన ఐశ్వర్యమంతా చూపించి ఆమె మనసు దోచుకోవాలని, తరువాత అబ్రహాముతో మాట్లాడి ఆమెను తన భార్యగా చేసుకోవాలని ఫరో అనుకున్నాడు. ఆ రాజభవనం కిటికీలో నుండి షారా ఐగుప్తు దేశాన్ని చూస్తుంది. ఇంతకాలం గుడారాల్లో ఉండి ఇప్పుడు ఈ అందమైన రాజభవనంలో ఉన్నప్పుడు షారాకి ఎలాగో అనిపించింది. ఇక్కడ ఆమెకు మంచి విందు భోజనం పెడుతున్నారు. ఇంతకుముందు ఊరు నగరంలో ఆమె గడిపిన జీవితం కన్నా ఎన్నో రెట్లు విలాసవంతమైన జీవితం ఆమె కళ్ళ ముందు ఉంది. కానీ షారా ఆ రాజవైభోగాలపై మనసు పడలేదు. షారా వీటన్నిటినీ ఆశపడి అబ్రహామును వదిలేసి ఫరో పెళ్లి చేసుకుని ఉంటే సాతాను ఎంతగానో సంతోషపడి ఉండేవాడు. కానీ షారాకు అలాంటి ఆలోచన కలలో కూడా రాలేదు. ఆమె తన భర్తకు, తన దేవునికి నమ్మకంగా ఉంది. విలువలనేవి పూర్తిగా పడిపోయిన కాలంలో భార్యాభర్తలు అలా నమ్మకంగా ఉండడం చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఫరో షారాను తీసుకెళ్లినప్పుడు యెహోవా చూస్తూ ఊరుకోలేదు. ఆమెను కాపాడడం కోసం ఫరోను, అతని ఇంటి వాళ్లను తీవ్రమైన జబ్బులతో బాధించాడు. షారా అబ్రహాము భార్య అని ఫరోకు తెలిసిపోయింది. అతను వెంటనే ఆమెను తన భర్తకు దగ్గరకు పంపించేసి వాళ్ళందరినీ ఐగుప్తు నుండి వెళ్ళిపోమన్నాడు.
తను ప్రాణంగా ప్రేమించిన తన భార్య తిరిగి వచ్చినప్పుడు అబ్రహాము ఎంతగానో సంతోషించాడు. అబ్రహాము శారాలు దేవుడు తమకు చేసిన వాగ్దానం ప్రకారం సంతానం కోసం ఎదురుచూస్తున్నారు. అబ్రహాము 99 సంవత్సరాల వయసులో ప్రభు మరలా ప్రత్యక్షమై తన వాగ్దానాన్ని మరోసారి గుర్తు చేశారు. అబ్రహాముతో, నీవు అనేక జనములకు తండ్రివగుదువు, నీ సంతతి కానాను దేశమంతటిని స్వాస్థ్యముగా ఇస్తాను అని చెప్పారు. మరియు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కంటుంది, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెడతావు అని కూడా చెప్పారు. దేవుడు చెప్పిన మాటలు అబ్రహాముకు అసాధ్యమైనవిగా అనిపించినప్పటికీ అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని బైబిల్లో రాయబడి ఉంది. శారా ప్రభువును ప్రేమించి ఆయన వాగ్దానములను నమ్మినప్పటికీ సంవత్సరములు గడిచిన కొలది ఆమె విశ్వాసం బలహీనపడిపోసాగింది. శారా వయస్సు 90 సంవత్సరాలు కనుక తనకు సంతానం కలగడం అసాధ్యమని తీర్మానించుకుంది. నిజంగా అంత వృద్ధాప్యంలో ఉన్న వారికి సంతానం కలగడం అసాధ్యం. ఆమె మనస్సు ఎన్నో సందేహాలతో నిండిపోయింది. దేవుడు చేసిన వాగ్దానాల పట్ల ఏమాత్రం నమ్మకం లేకుండా పోయింది. దేవుని వాగ్దానం కొరకు 25 సంవత్సరాలు ఎదురుచూసింది. కానీ ఇప్పుడు పూర్తిగా ఆశలు వదిలేసుకుంది. అబ్రహాము ఒకరోజు మమ్రే దగ్గర ఉన్న సింధూరవనంలో ఎండవేళ గుడారపు ద్వారం దగ్గర కూర్చుని ఉన్నాడు. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుర నిలబడ్డారు. అబ్రహాము వారిని చూచి గుడారపు వాకిట నుండి పరిగెత్తుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు మామూలు మనుషుల్లా కనపడినప్పటికీ వాళ్లల్లో 2 దేవదూతలు, 3వ వ్యక్తి ప్రభువు. వారిని చూసిన వెంటనే అబ్రహాము వారిని ఎదుర్కోవడానికి పరిగెత్తుకుని వెళ్ళి వారి ముందు నేల మీద పడి వారికి సాష్టాంగ నమస్కరించాడు. దీనిని చూచినప్పుడు అబ్రహాము కొత్త వారిని ఎల్లప్పుడూ ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చేవాడు అని మనం గ్రహించవచ్చు. వారు పరలోకం నుండి దిగివచ్చారు అని అబ్రహాము గ్రహించి ఈ ప్రత్యేకమైన అతిథులకు ఆతిథ్యం ఇవ్వాలి అని అబ్రహాము అనుకున్నాడు. ఎంతో ఎండ ఉంది కనుక నీళ్లు తెప్పించి వాళ్ళు కాళ్ళు కడుక్కోమని చెప్పాడు. ఆ తరువాత భోజనము సిద్ధమయ్యే వరకు చెట్టు కింద అలసట తీర్చుకోమని వారికి చెప్పాడు. అబ్రహాము వారితో, కొంచెం ఆహారం తెస్తాను, మీ ప్రాణాలను బలపరుచుకోండి, తరువాత మీరు వెళ్ళవచ్చు అని చెప్పాడు. అబ్రహాము గుడారంలో ఉన్న శారా వద్దకు వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మొత్తాన్ని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చెయ్యి అని చెప్పాడు. వెంటనే శారా అబ్రహాము చెప్పిన ప్రకారమే చేసింది. తరువాత అబ్రహాము పశువుల మందుకు పరిగెత్తుకుని వెళ్ళి మంచి లేత దూడని తెచ్చి ఒక పనివానికి అప్పగించాడు. వాడు దానిని త్వరగా సిద్ధం చేశాడు. అబ్రహాము రొట్టెలు, మాంసం, వెన్న, పాలు వారి ఎదుట పెట్టాడు. వారు భోజనం చేస్తున్నప్పుడు అబ్రహాము వారి దగ్గరే చెట్టు కిందే నిలబడ్డాడు. వారికి సరి అయిన ఆతిథ్యం ఇవ్వాలనేది అబ్రహాము ఆశ. ఆ అతిథులలో ప్రభువు కూడా ఉన్నారు. ఆయన అబ్రహాముతో, నీ భార్య అయిన శారాయి ఎక్కడ ఉంది అని అడిగాడు. అబ్రహాము, ఇదిగో గుడారంలో ఉంది అని బదులిచ్చాడు. ప్రభువు అబ్రహాముతో, వచ్చే సంవత్సరం ఈ రోజుల్లో మరలా మీ వద్దకు వస్తాను, అప్పటికి నీ భార్య అయిన శారాకి ఒక కుమారుడు కలుగుతాడు అని చెప్పాడు. శారా గుడారపు ద్వారం దగ్గరే నించుని ఆ మాటలు వింటూ ఉంది. శారా ద్వారం దగ్గర ఉండి అన్ని మాటలు వింది అని ప్రభువుకు తెలుసు. అంతేకాకుండా ఆ మాటలు విని శారా తనలో తాను నవ్వుకుంది అని కూడా ప్రభువు గ్రహించారు. నేను నా యజమానుడైన అబ్రహాము వృద్ధాప్యంలో ఉన్నాము గనుక మాకు కుమారుడు జన్మిస్తాడా అని ఆమె అనుకుని నవ్వుకుంది. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని శారా విశ్వసించలేకపోయింది. ప్రభువు అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయంగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా అని ప్రశ్నించారు. ప్రభువు మాటలకు శారా భయపడి నేను నవ్వలేదు అని చెప్పింది. ప్రభువు వెంటనే, అవును నీవు నవ్వితివి అని శారాతో చెప్పారు. తన హృదయంలోని ఆలోచనలన్నీ ప్రభువుకు తెలిసిపోయినందుకు శారా ఎంతగానో భయపడింది. అంతేకాకుండా అబద్ధం చెప్పినందుకు నొచ్చుకుంది కూడా. తరువాత అబ్రహాము వారిని సాగనింపడానికి వారితో కూడా వెళ్ళాడు. దేవదూతలిద్దరూ అక్కడ నుండి సొదొమ వైపు వెళ్లారు. కానీ అబ్రహాము ఇంకా ప్రభువు సన్నిధిలో నిలబడి ఉన్నాడు. వారు లోతును నివసిస్తున్న సొదొమ వైపు చూశారు. అబ్రహాము నమ్మకస్తుడని ప్రభువుకు తెలుసు కనుక తన మనసులో ఉన్న ఆలోచనలను, ప్రణాళికలను అబ్రహాముకు తెలియచేయాలి అనుకున్నాడు. సొదొమ గుమోర పాపము బహుగొప్పది కనుక ఆ పట్టణములను నాశనం చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రభువు అబ్రహాముకు చెప్పారు. అబ్రహాముకు ఈ మాటలు వినిన వెంటనే అక్కడ నివసిస్తున్న లోతు గుర్తుకు వచ్చాడు. అబ్రహాము ప్రభువుతో, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక అని చెప్పాడు. అప్పుడు ప్రభువు, 50 మంది నీతిమంతులు కనబడితే వారిని బట్టి ఆ స్థలమంతటినీ కాపాడతాను అని అబ్రహాముతో చెప్పాడు.
అయితే అబ్రహాము 45 మంది మాత్రమే ఉంటే, 40 మంది లేదా 30 మందే ఉంటే, 20 మందే ఉంటే, పోనీ చివరగా 10 మందే ఉంటే నాశనం చేస్తావా అని ప్రభువును అనేకసార్లు అడిగాడు. 10 మంది నీతిమంతులు కనబడినా నాశనం చేయను అని ప్రభువు అబ్రహాముతో చెప్పారు. అక్కడ 10 మంది కూడా నీతిమంతులు లేరు అని మనసుకు గ్రహించి అబ్రహాము విజ్ఞాపనను బట్టి ప్రభువు లోతును నాశనం నుండి తప్పించాలి అనుకున్నారు. ప్రభు వాగ్దానం చేసిన దానిని నెరవేరుస్తాడు అని అబ్రహాము నమ్మాడు. ఆ నమ్మకాన్ని విశ్వాసము అంటారు. బహువృద్ధులైన అబ్రహాము శారాలకు సంతానం కలగడం మానవ రీతిగా అసాధ్యమని తెలిసినా దేవుడికి సమస్తము సాధ్యమే అని అబ్రహాము విశ్వసించాడు. దేవుడు సమస్తాన్ని సృష్టించినవాడు కనుక అబ్రహాము విశ్వాసంతో ఎదురుచూశాడు. మొదట శారా కూడా విశ్వాసంతోనే ఉంది. కానీ 25 సంవత్సరాల తరువాత తన నిరీక్షణ సన్నగిల్లింది. అబ్రహాములాగా సంపూర్ణంగా దేవునిపై విశ్వాసం ఉంచలేకపోయింది. ప్రభువు ఆమెతో మాట్లాడినప్పుడు తిరిగి తన విశ్వాసాన్ని పొందగలిగింది. వారి విశ్వాసము ప్రభువుకు సంతోషాన్ని కలిగించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.